నమస్తే. ఎస్సీ కమ్యూనిటీ చెందిన వారు క్రిస్టియానిటీ మతం తీసుకుంటే మాత్రం ఎస్సీ హోదా అనేది రద్దు అవుతుందని కూడా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. కొంతమంది మద్దతు ఇస్తుంటే మరికొంతమంది కూడా ఈ తీర్పును ఎక్కువ కూడా విమర్శిస్తున్నారు. తీర్పు వెనక్కి తీసుకోవాలి, పునరాలోచించుకోవాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. మరి తాజా తీర్పు ఎలా ఉంది, దీనిపై ఏమేమి చెప్తారు, జనాలు ఏమో కోరుకుంటున్నారు, చట్టంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గోల రమేష్ గారు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏంటి తీర్పు చట్టం ఏం చెప్తుంది? ఈ తీర్పు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. ఈసారి ఎప్పుడు లేని విధంగా సుప్రీంకోర్టు తీర్పు పైన ఏముందా సార్? ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్తగా ఇచ్చిన తీర్పు ఏమీ లేదు సతీష్. ఎందుకు మరి మీడియా ఇదంతా కూడా హైప్ క్రియేట్ అవుతుందో నాకైతే తెలియదు. ఇప్పుడు చట్టంలో చాలా క్లియర్గా ఉంది. 1950 కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అంటారు. 1950లో మనకు 1950 జనవరి 26 కదా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయాలి భారత ప్రభుత్వం. సో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆర్టికల్ 341(1) అని పెట్టారు. అంటే దాని ప్రకారం ఏంటి అని అంటే, మొట్టమొదటగా రాజ్యాంగం స్టార్ట్ అవుతున్న వెంటనే కూడా అసలు షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎవరు, ఏ కులాలు షెడ్యూల్ క్యాస్ట్లోగా పరిగణించబడతాయి అనేది రాష్ట్రపతి నోటిఫై చేయాలి ఆర్టికల్ 341(1) ప్రకారం. సో మాలోళ్ళు, మాదిగోళ్ళు, అట్లనే ఉత్తరప్రదేశ్లో చమ్మర్లు, మహారాష్ట్రలో మహర్లు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎస్సీలు అని రాష్ట్రపతి ఫస్ట్ నోటిఫై చేయాలి. ఒకసారి నోటిఫై చేస్తే అయిపోయింది ఆర్టికల్ 341(1) ప్రకారం. అది రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి కర్తవ్యం, బాధ్యత. తర్వాత ఒకసారి ఆ క్యాస్ట్లని నోటిఫై చేసిన తర్వాత ఆర్టికల్ 341(2) అని ఉంటుంది, క్లాస్ 2. దాని ప్రకారం ఏంటి అని అంటే, ఏదైనా రాష్ట్రపతి ఈ క్యాస్ట్లని డిక్లేర్ చేసిన తర్వాత ఒక క్యాస్ట్ని అందులో కలపాలి అన్నా కొత్తగా, లేదు ఇందులో ఉన్న క్యాస్ట్ని ఒకదాన్ని తీసేయాలి అన్న పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. సో ఇప్పుడు రాష్ట్రపతికి ఒక నిర్దేశం చేశాడు కదా ఆర్టికల్ 341(1) ప్రకారము, ఈ క్యాస్ట్లు ఎస్సీలు అని చెప్పి చెప్పాలని అన్నాడు కదా. దానికోసం అని చెప్పి ఈ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 అనేది వెలువడింది. దాంట్లో అప్పుడున్నటువంటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయనేం చేశాడు, ఏ కులాలు ఎస్సీలలో పెడుతున్నాము అని నోటిఫై చేస్తూ ఒక ఎక్స్ట్రా యాక్షన్ కూడా చేశాడు. ఏం ఎక్స్ట్రా యాక్షన్ చేశాడు అని అంటే, హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించబడతారు. ఈ కులాలన్నీ కూడా హిందూ సొసైటీలో ఉన్నటువంటి కులాలు హిందూ మతంలో ఉన్నంత వరకే వీళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించబడతారు అని చెప్పి ఒక ఎక్స్ట్రా యాక్షన్ చేశాడు బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన్నేమి రాజ్యాంగంలో నువ్వు ఏ మతంలో ఉన్న వాళ్ళని అని అనలే, ఏ కులాలని నువ్వు ఎస్సీలుగా పరిగణించాలో ఫస్ట్ నువ్వు చెప్పరా బై, ఆ తర్వాత మిగతాది పార్లమెంట్ చూసుకుంటుంది అని రాజ్యాంగంలో ఉంది. ఈయన ఓవర్ యాక్షన్ చేసి దాన్ని షెడ్యూల్ క్యాస్ట్లో పరిగణించబడాలి అని అంటే హిందూ మతంలో ప్రొఫెస్ చేసే వాళ్ళే, దాన్ని నమ్మేటువంటి వాళ్ళే అని చెప్పి ఒకటి ఎక్స్ట్రా క్లాజ్ పెట్టాడు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పే జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఏంటి, ఈ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో హిందూ మతానికి మాత్రం సంబంధించిన వాళ్ళనే ఎస్సీల కింద పరిగణించాలని ఉంది. కాబట్టి ఎస్సీ స్టేటస్ అంటే రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఈ మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, ఈ రెండూ కూడా ఓన్లీ హిందూ మతంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆపాదించాలి అనేది ఫస్ట్ చెప్పారు. 1956లో సిక్కిజంలోకి మారినటువంటి దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఎస్సీ స్టేటస్ ఇవ్వచ్చు అని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారు 1956లో. మళ్ళీ 1990లో అంటే విపి సింగ్ గవర్నమెంట్ అప్పుడు ఆయన బుద్ధిజంలోకి ఎవరైనా దళితులు మారితే, కన్వర్ట్ అయితే వాళ్ళకు కూడా ఎస్సీ స్టేటస్ని ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారు 1990లో. సో 1990 తర్వాత నుంచి కూడా హిందువులు కానీ, సిక్కులు కానీ, అదేవిధంగా బుద్ధులు కానీ, ఈ కన్వర్టెడ్ దళిత్స్ ఎవరైతే ఉంటారో ఈ సిక్కిజం, బుద్ధిజం వాళ్ళు కూడా ఎస్సీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది, మొన్న చింతాడ ఆనంద్ కేసులో ఏమని చెప్పింది అంటే, ఒక పాస్టరు
నన్ను మాదిగోడ అని తిట్టాడు, సో అని చెప్పి వాడు అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టాడు. కేసు పెడితే సుప్రీంకోర్టు లేదు కుదరదు, ఈ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కుదరదు, ఎందుకంటే అతను పాస్టర్ కాబట్టి అని. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే అక్కడ చింతాడ ఆనంద్ ఓన్గా ఒప్పుకున్నాడు, నేను పాస్టర్ని, నేను చర్చిలో ప్రీచింగ్స్ చేస్తున్నాను అని చెప్పి సెల్ఫ్ అడ్మిషన్ చేశాడు. కాబట్టి ఇక సుప్రీంకోర్టు ముందర గత్యంతరం ఏముంటది, చట్టంలో క్లియర్ గా ఉంది, క్రిస్టియన్ గా మారినటువంటి వాడు ఎస్సీ స్టేటస్ రాదు అని అదే చెప్పింది సుప్రీంకోర్టు. ఇది కొత్తగా చెప్పలే సుప్రీంకోర్టు. చాలు ఇది ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారో నాకు తెలియదు. 1985లో సూసాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1985లోనే ఒక పాస్టరు, అప్పుడు కూడా పాస్టరే పోయాడు సుప్రీంకోర్టుకి. ఏమని పోయాడు అని అంటే నాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తింపజేయాలి అని చెప్పాడు. పోతే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, బాబు నువ్వు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినానని నువ్వు చెప్పుకున్నావు, కన్వర్ట్ అయిన తరువాత కూడా మీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్లో మార్పేమీ లేదు, మేము కూడా ఒప్పుకుంటున్నాం. మీ ఆర్థిక సామాజిక హోదాలో మార్పు లేదు, కులం యొక్క డిజబిలిటీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, అది కూడా మేము ఒప్పుకుంటున్నాం. క్యాస్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ బర్త్ అంటే కులం అనేది పుట్టుకతోనే వస్తోంది, కాబట్టి కులం అనేది పోవట్లేదు, మారినంత మాత్రాన మతము ఒప్పుకుంటున్నాం. కానీ మేమేం చేయలేం, 1950 రాజ్యాంగం ఆర్డర్ అలా ఉంది కాబట్టి మీరు ఈ క్రిస్టియన్లకి సిక్కులకి మేము ఇలాంటి క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి ఎవరైతే దళిత్ వాళ్ళు కన్వర్ట్ అవుతారో మేము ఎక్స్టెండ్ చేయలేము, ఎందుకంటే చట్టంలో అలా ఉంది. కాబట్టి పార్లమెంటు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని 1985లో చెప్పింది. 1985 నుంచి ఇప్పటిదాకా అదే చెప్పుకుంటూ వస్తుంది సుప్రీంకోర్టు. కొత్తగా ఈ జడ్జిమెంట్లో వచ్చింది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మన డిస్కషన్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు నిజంగా ఆ విధంగా కుదరదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం, చట్టంలో అది మాత్రమే ఉందా, ఏది ఈ హిందూ సిక్కు బుద్ధిజం మాత్రమే ఎస్సీ స్టేటస్, మిగతా వాళ్ళకు ఎస్సీ స్టేటస్ ఇవ్వకూడదు అని ఆ రాష్ట్రపతి ఆర్డర్ చెప్తుంది. కాబట్టి దాన్ని బట్టే సుప్రీంకోర్టు చెప్పాలా, ఇంకేదైనా రాజ్యాంగంలో వెసులుబాటులు ఉండి కూడా సుప్రీంకోర్టు కళ్ళు మూసుకుంటుందా అనేది మొదటి ప్రశ్న. సో దీనికి సమాధానం ఏంటంటే సుప్రీంకోర్టు కళ్ళు మూసుకొని చాలా అన్యాయంగా ఈ దళిత్ క్రిస్టియన్స్ లేకపోతే దళిత్ ముస్లిమ్స్ మీద వివక్ష చూపుతోంది అనేది ఇది క్రిస్టల్ క్లియర్, తెలిసిపోతుందా, చాలా క్రిస్టల్ క్లియర్గా. ఎందుకు అని అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వు గొప్పదా, ఫండమెంటల్ రైట్ గొప్పదా? ప్రాథమిక హక్కులని ఉంటాయి కదా, ఇప్పుడు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఇదేమో ఓన్లీ సిక్కులకు బుద్ధులకు మాత్రమే ఎక్స్టెండ్ చేయాలి అని రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వు. మరి రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డర్ గొప్పదా, రాజ్యాంగం గొప్పదా? రాజ్యాంగం గొప్పది కదా. రాజ్యాంగంలో ఏమనుంది, ఆర్టికల్ 25 ప్రకారము నీకు నచ్చినటువంటి మతాన్ని బిలీవ్ చేయడం, ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, రిలీజియస్ ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని ఆర్టికల్ 25 చెప్తుంది. మరి ఆర్టికల్ 25 ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు నువ్వు ఈ మతంలో ఉంటే ఈ ఎస్సీ స్టేటస్ ఇస్తాం, ఇంకో మతం లేకపోతే నీకు ఎస్సీ స్టేటస్ ఇవ్వము అని అంటే నీ స్వేచ్ఛని కట్ చేస్తున్నట్లే కదా, నీ స్వేచ్ఛను ఎట్లా హరిస్తావు నువ్వు? మరి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకు ప్రాథమిక హక్కులు, ఈ వీటికి భంగం కలిగితే ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగంలో క్లియర్గా రాస్తుంది, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 ప్రకారం. మరి సుప్రీంకోర్టు ఈ ప్రాథమిక హక్కుల్ని ఫస్ట్ పరిరక్షించాలి కదా, రాష్ట్రపతి ఇచ్చిన 1950 ఆర్డర్ కాదుగా, క్లియర్గా తెలిసిపోతుంది కదా సతీష్ ఈ మత స్వేచ్ఛను అడ్డుకుంటుంది అని. సరే ఇది ఒకటి పక్కన పెడదాం. రెండోది ఇంకొకటి చెప్తాం మీకు. ఇప్పుడు మనకి ఎస్సీ స్టేటస్ ఉంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి? ఒకటి రిజర్వేషన్లు బెనిఫిట్ వస్తుంది, రెండవది ఏమొస్తుంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద మనకు ఒక రక్షణ దొరుకుతుంది. ఎవడైనా డిస్క్రిమినేషన్ చూపెట్టినా, క్యాస్ట్ బేసిస్తో తిట్టినా, క్యాస్ట్ బేస్డ్ ఈవిల్స్ చేసినా మనకు రక్షణ కల్పిస్తుంది. సో రిజర్వేషన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఈ ఎస్సీ ఎస్టీ మొన్న వచ్చిన జడ్జిమెంట్ ఏంటి, రిజర్వేషన్ల గురించి కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్
వర్తించదు, ఇతను పాస్టర్ కాబట్టి క్రిస్టియానిటీలోకి పోయాడు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎక్కడ పప్పులో కాలేసింది, ఎక్కడ అన్యాయంగా ప్రవర్తించింది అని అంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే దానికి మూలం ఏంటి ఫస్ట్ అది చూద్దాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా వచ్చింది అని అంటే, ఫస్ట్ మనకి ఆర్టికల్ 17 రాజ్యాంగంలో ఉంది. ఏమని చెప్తుంది ఆర్టికల్ 17? మన అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఫోర్బిడన్ అని చెప్తుంది. అంటే అంతరానితనాన్ని నిషేధిస్తున్నాము, దాన్ని ప్రాక్టీస్ చేయడాన్ని మేము అలౌ చేయము. ఒకవేళ ఆ రకమైన అన్టచబిలిటీకి సంబంధించిన ఏ రకమైన ప్రాక్టీస్ చేసినా పనిషబుల్ అని చెప్పి ఆర్టికల్ 17లో క్లియర్గా రాసింది. అంబేద్కర్ గారు రాశారు. ఇప్పుడు నేను చెప్పినాను కదా, 1950లో రాజ్యాంగం వచ్చినప్పుడు అమల్లోకి రాజ్యాంగంలో ఏం రాస్తుందో అవన్నీ చేయాలి కదా గవర్నమెంట్. సో ఆర్టికల్ 17లో ఎవరైతే అంటరానితనాన్ని ప్రాక్టీస్ చేసి లేకపోతే అంటరానితనం యొక్క ఉద్దేశంలో పెట్టుకొని ఏవైతే ఆకృత్యాలు చేస్తారో వాళ్ళని చట్టపరంగా పనిష్ చేయాలని రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏం చట్టాన్ని తీసుకొచ్చారు? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 తీసుకొచ్చారు. 1955లో ఈ ఆర్టికల్ 17కి కార్యరూపం దాల్చడానికి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. అది 1989 వరకు ఉంది. 1989లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం ఆలోచించింది అని అంటే, ఈ అంటరానితనానికి సంబంధించి అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద జరిగేటువంటి ఆకృత్యాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి చట్టం సరిగ్గా పనిచేయటం లేదు, ఇది చాలా బలహీనంగా ఉంది. పౌర హక్కుల చట్టం అంటారు 1955. ఆ చట్టం చాలా బలహీనంగా ఉంది, దీని ప్లేస్లో ఇంకా బలమైన చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989 తీసుకొచ్చారు 1989. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రావడానికి మూలమేంటి? ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఏమని చెప్తుంది? అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఫోర్బిడన్. దీంట్లో ఎక్కడైనా మతం గురించి ఉందా? నువ్వు అంటరానితనాన్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు శిక్షార్హుడివి అని ఉంది. దీంట్లో హిందూ మతం, క్రిస్టియన్ మతం, సిక్కు మతం అనేది లేదు కదా. మరి సుప్రీంకోర్టు ఆర్టికల్ 17 ద్వారా వచ్చినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఈ క్రిస్టియన్లో ఉన్నవాడిని నువ్వు పాస్టర్ అని తిట్టాడా, మాది కూడా అని తిట్టాడా? చింతాడ ఆనంద్ని మాదిగ నా కొడుకు అని తిట్టాడు ఒక రెడ్డి క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్లో. సో నువ్వు కులం పెట్టి తిట్టినప్పుడు అన్టచబిలిటీ ఆర్టికల్ 17 వర్తిస్తుందా, వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. మరి ఆ మాట చెప్పకుండా రాష్ట్రపతి ఇచ్చాడు కాబట్టి వర్తించదు అని అనడం ఎంతవరకు కరెక్టు? అంటే ప్రాథమిక హక్కులు గంగలో కలిసిపోయినా పర్లేదు, నేను రాష్ట్రపతి ఇచ్చాడు కాబట్టి బాబు రాజేంద్ర ప్రసాద్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కోర్టు చెప్తుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ రకమైనటువంటి నీకు అసలు ఆశ్చర్యపోయేటువంటి నిజాలు చెప్తాను నేను. ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు హిందూయిజంను వదిలిపెట్టి క్రిస్టియానిటీలోకి పోతే నీకు ఈ రిజర్వేషన్లన్నీ కట్ చేసేస్తాం, నీకు బెనిఫిట్స్ అన్ని కట్ చేసేస్తాం అంటున్నారు. అంటే అక్కడ మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నారు. సరే పోన్లే, అందులోకి పోతే అడ్డుకుంటున్నారు అని అనుకుందాం. కానీ ఈ సుప్రీంకోర్టు దీనంతకి ఇదే ఒక హిందూ ధర్మ పరిరక్షకురాలు అనుకోని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది తెలుసా? 1967లో ఏమని చెప్పింది అని అంటే, జాగ్రత్తగా వినండి, 1967లో ఏమని చెప్పింది అని అంటే, ఎవరైనా ఒక దళితుడు క్రిస్టియన్గా మారి మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాతనో 5 సంవత్సరాల తర్వాతనో నేను మళ్ళీ హిందూయిజంకి వచ్చేస్తాను అని అంటే శుభ్రంగా నీ ఎస్సీ స్టేటస్ వస్తుంది, నీకు రిజర్వేషన్స్ వచ్చేస్తుంది అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఏంటి? తాయిలం ఇస్తున్నట్లేగా. నువ్వు క్రిస్టియానిటీలోకి పోతే నీకు ఈ బెనిఫిట్ ఇవ్వని ఉంటుంది. అదే నువ్వు క్రిస్టియానిటీలో కానీ ముస్లింలో కానీ ఉండి నువ్వు మళ్ళీ హిందూయిజంకు రీకన్వర్ట్ అవుతాను అని అంటే వెంటనే నీకు అన్ని బెనిఫిట్స్ ఇస్తాను ఉంటుంది. మరి అది ఎంత తప్పది? తాయిలం ఇచ్చినట్లే కదా. సరే, అది కూడా కరెక్టే అని అనుకుందాం. ఆ 1967 తర్వాత మళ్ళీ 1975లో ఇంకో జడ్జిమెంట్ వచ్చింది. ఏమని వచ్చింది అని అంటే, ఒక సతీష్ ఉన్నాడు. సతీష్ వాళ్ళ నాన్న ఫస్ట్ మాలనో మాదిగనో ఉండేటోడు. అతను క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టుకున్నాడు, క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయాడు. ఆయనకి కొడుకుగా నేను పుట్టాను అనుకుందాం. నేను క్రిస్టియన్, మా ఫాదర్ క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయినాడు కదా, ఇమ్మాన్యుయల్ అని పేరు మార్చుకున్నాడు కదా, బాప్తిజం తీసుకున్నాడు కదా, ఆయన కొడుకు నేను వచ్చిన
నేను బీసీసీ కింద, క్రిస్టియన్ అంటే బీసీసీ కదా మన దగ్గర, బీసీసీ కింద నేను ఏదో చదువుకుంటున్నా, నాకు సడన్గా మెడికల్ సీట్లో రిజర్వేషన్ కావాలా అని అనిపించింది. వెంటనే నేనేం చేస్తా, మా ఫాదరు అప్పట్లో క్రిస్టియన్గా ఎస్సీగా ఉండేటోడు కాబట్టి నేను కూడా ఎస్సీ కింద మారిపోతున్నా, హిందూయిజాన్ని మళ్ళీ తీసేసుకుంటున్నా అని అంటే శుభ్రంగా నీకు ఎస్సీ స్టేటస్ వస్తుంది, నీకు రిజర్వేషన్స్ అన్నీ వర్తిస్తాయి. ఎందుకంటే గతంలో మీ నాన్న ఎస్సీగా ఉండేవాడు, ఆయన కన్వర్ట్ అయ్యాడు, నువ్వు పుట్టావు, నువ్వు మళ్ళీ హిందూయిజాన్ని కానీ నువ్వు స్వీకరిస్తే నీకు మళ్ళీ ఎస్సీ స్టేటస్ వచ్చేస్తుంది అని సుప్రీంకోర్టు 1975లో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే హిందూయిజాన్ని ఎంబ్రాస్ చేసుకుంటే, కౌగులించుకుంటే నీకు అన్ని రకాల తాయిలాలు ఇస్తాము అని సుప్రీంకోర్టే చెప్పింది. 1975లో. 2016 దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఇంకా విశృంఖలంగా తయారైంది. సుప్రీంకోర్టు ఏమనంటే ఒక జనరేషన్ ఫాదర్తో సరిపోలే, నీ గ్రాండ్ ఫాదర్, మీ తాత ముత్తాతలు 10 తరాల వెనక కూడా వాళ్ళు మాలవల్లో మాదిగోళ్ళు అయ్యుండి 10 జనరేషన్స్ తర్వాత నువ్వు క్రిస్టియన్గా ఉండి లేకపోతే ముస్లింగా ఉండి నువ్వు కానీ మళ్ళీ హిందూయిజంలోకి వచ్చేస్తే, నువ్వు కానీ నిరూపిస్తే ఆ 10 తరాల క్రితమో 8 తరాల క్రితమో మా పేరెంట్స్ అప్పట్లో మాలా మాదిగలుగా ఉండేటోళ్ళు, ఒక 200 సంవత్సరాల క్రితం మాలా మాదిగలుగా ఉండేటోళ్ళు, వాళ్ళు అప్పట్లో క్రిస్టియానిటీని తీసుకున్నారు, నేను ఇప్పుడు క్రిస్టియన్గా ఉన్నవాడిని, నేను హిందూయిజంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ విధంగా నువ్వు కానీ ఎవిడెన్స్ చూపెడితే 200 సంవత్సరాల క్రితమో 300 సంవత్సరాల క్రితమో మా తాత ముత్తాతలు షెడ్యూల్ క్యాస్ట్గా ఉండేటోళ్ళు అని చూపెడితే శుభ్రంగా నిన్ను ఎస్సీ కింద కన్సిడర్ చేస్తుందట సుప్రీంకోర్టు, చెయ్యాలట భారత ప్రభుత్వం, వాళ్ళకి అన్ని రిజర్వేషన్లు ఇచ్చు అని 2016లో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే హిందూయిజాన్ని పర్పెచ్యుయేట్ చేయడానికి, అంటే అభివృద్ధి చెందించడానికి సుప్రీంకోర్టే ఒక హిందూ మత పరిరక్షకురాలిగా తన భుజస్కంధాల మీద వేసుకొని అందులోంచి వచ్చే వాళ్ళకి తాయిలాలు, ఇందులోంచి వెళ్ళిపోతే మాత్రం నీకు అది రిజర్వేషన్ లేదు, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదు. అరే నువ్వు ఒక చిన్న లాజిక్ చెప్తా. నిజంగా సుప్రీంకోర్టులో 34 మంది జడ్జిలు ఉంటారు సతీష్, 33 మంది జడ్జిలు, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఈ 34 మందిలో 22 నుంచి 23 మంది బ్రాహ్మిన్సే ఉంటారు. ఈ దేశంలో 52% ఉన్నటువంటి బీసీలు, మా బీసీ బిడ్డలు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఎంతో తెలుసా? 34లో 2. వాళ్ళు ఎంతమంది ఉండాలండి? 18 మంది ఉండాలి. 2 ఉన్నారు ఈరోజు సుప్రీంకోర్టులో. ఎస్సీలు ఎంతమంది ఉండాలండి? 15%, అంటే దాదాపుగా 6 మంది ఉండాలి. అట్లాంటిది ఎంతమంది ఉన్నారండి? 2 ఉన్నారు సుప్రీంకోర్టులో. ఎస్టీలు ఒకడున్నాడు, మైనారిటీ ముస్లిమ్స్ ఒకడున్నాడు. సో ఇక్కడ ఇంతకంటే బెటర్ జడ్జిమెంట్స్ వస్తాయని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పండి? ఇప్పుడు దళిత్ క్రిస్టియన్స్, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక ఫండమెంటల్ సింపుల్ లాజిక్, సుప్రీంకోర్టు కళ్ళకు గంతలు కట్టుకొని ఎట్లా తీర్పులు చెప్తోంది అని నేను చెప్తా. ఇప్పుడు 1956లో సిక్కులలోకి ఎవరైనా వెళ్తే దళితులు, వాళ్ళకు కూడా ఎస్సీ స్టేటస్ వస్తుందని రాజ్యాంగ సవరణ చేశారు కదా. ఆ రాజ్యాంగ సవరణ ఏది చేసినా కూడా ఆబ్జెక్షన్ రీజన్స్ అని చెప్పి రాస్తారు. అంటే ఒక రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే, మన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు చేస్తున్నాం, దాని లక్ష్యం ఏంటి, ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్, కారణాలు ఏంటి, ఎందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది అని రాస్తారనమాట. సో ఈ సిక్కిజంలోకి వెళ్ళేటప్పుడు, బుద్ధిజంలోకి వెళ్ళేటప్పుడు కూడా రాశారు, ఎందుకు వీళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తున్నాము హిందూ మతం నుంచి అందులోకి మారినా కూడా అనేది రాస్తారు. దాంట్లో ఏమని రాశారు అని అంటే, వీళ్ళు మతం మారినా సరే ఈ దళితులు దే ఆర్ కంటిన్యూయింగ్ టు ఫేస్ సోషల్ అండ్ ఎకనామిక్ డిజేబిలిటీస్ అని చెప్పి రాశారు. అందువల్ల మేము ఇస్తున్నాము. అంటే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా అనేక అవరోధాలని ఆకృత్యాలని ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు కాబట్టి మతం మారినా సరే వాళ్ళకు కూడా ఎస్సీ బెనిఫిట్స్ ఇస్తున్నాము, ఎస్సీ స్టేటస్ ఇస్తున్నాము అని రాశారు. మంచిదే. మరి క్రిస్టియానిటీలోకి పోయిన వాళ్ళు ఆ రకమైనటువంటి సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్ని ఎదుర్కోవటం లేదా? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా చాలా మంది కూడా బలపడుతున్నారు, క్రిస్టియానిటీ నుండి కూడా కొంత ఫండింగ్ వస్తుంది కాబట్టి ఇటు పాస్టర్లు కానీ ఫాదర్లు కానీ అలాగే కొంత నిధులు రావడం వల్ల కూడా అదే ఆర్థికంగా చాలా మంది ఈ మతస్థులు కూడా బెనిఫిట్ పొందుతున్నారు. ఈ సందర్భంలో డబుల్ బెనిఫిట్ ఎందుకని ఒక చర్చ వస్తుంది, ఇందులో వాస్తవం ఉందా? 200% రాంగ్ ఉంది.
ఎందుకు అని అంటే నేను నిజంగా ఎగ్జాక్ట్గా చెప్తున్నా. అరే మీరు జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారండి, అందరూ జనరల్ స్టేట్మెంట్, వాళ్ళకి ఫండ్స్ వచ్చేసినాయి, వాళ్ళు రిచ్ అయిపోయినారు, వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు, సామాజికంగా బలపడ్డారు అని అంటే ఎంపిరికల్ డేటా ఉండాలి కదా. నువ్వు ఈ దళిత్ క్రిస్టియన్ల యొక్క స్టేటస్ని, అదేవిధంగా ఈ దళిత్ క్రిస్టియన్లకి ఎస్సీ స్టేటస్ని ఎక్స్టెండ్ చేయాలా లేదా అని తెలుసుకోవడం కోసం 2007లో ఒక కమిటీని వేశారండి. 2004లో రంగనాథ్ మిశ్రా కమిటీ అంటారు, నేషనల్ కమిషన్ ఆన్ మైనారిటీస్ అనేటువంటి కమిటీని 4 మెంబర్స్, అందులో చైర్మన్ రంగనాథ్ మిశ్రా. వాళ్ళు 2004లో వేస్తే 2007లో కరెక్ట్గా 2 సంవత్సరాల 8 నెలలకు రిపోర్ట్ ఇచ్చారండి. 2007లో రిపోర్ట్ ఇచ్చి ఏమని ఇచ్చారంటే క్యాస్ట్ షల్ బి డీలింగ్ టు రిలీజియన్ అని చెప్పారు. కులం అనేది మతంతో డీలింగ్ చేసేయాలి. ఏ మతమైనా ఎస్సీలు దళితులుగానే ఉంటారు, వాళ్ళకి దళిత్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్తూ నువ్వు ఇప్పుడు చెప్పావు కదా వాళ్ళు డెవలప్ అయిపోయారు అని. మరి రంగనాథ్ మిశ్రా 4 మెంబర్లు 2 సంవత్సరాల 8 నెలలు స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు కదా. దాంట్లో ఏమని రాశారు తెలుసా? ఈ దళితులు క్రిస్టియానిటీలోకి పోవడం వల్ల డబల్ డిసడ్వాంటేజ్ అయ్యింది వాళ్ళకి. డబల్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, వీళ్ళ మతంలోకి పోయినప్పుడు వీళ్ళకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పోలేదు, దే ఆర్ కంటిన్యూయింగ్ టు ఫేస్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఒకటి. రెండోది, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి ఇంకా దుర్బలమైంది, దిగజారిపోయింది అని రాశారు. ఇప్పుడు మనం జనరల్ స్టేట్మెంట్ వినాలా, లేకపోతే దాని మీద 4 గొప్ప జడ్జిలతోటి ఏర్పాటు చేసినటువంటి కమిటీ రిపోర్ట్ చెప్పాలా? ఎక్కడో మీరు ఎవరో మన క్రిస్టియానిటీలోకి మారడం వల్ల మిషనరీస్ పెట్టినటువంటి ఆ విద్య అనేటువంటి భిక్ష ద్వారా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు అయితే అయ్యుండొచ్చు. బట్ ఆ టాప్ లేయర్ 1% లేయర్ని తీసుకొని 99% మందిని జడ్జి చేయడం ఎంతవరకు కరెక్టు? ఒకడో ఇద్దరో కనిపిస్తే అబ్బా వీళ్ళు క్రిస్టియానిటీలోకి పోవడం వల్ల వీళ్ళంతా డెవలప్ అయిపోయినారు అని అనుకుంటే అది వాస్తవం కాదు. మీరు అరే నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే సతీష్, ఇప్పుడు మమ్మల్ని ఏమి ఎస్సీలని ఎస్టీలని బీసీలని పూజారులుగా మీరు పెట్టరు, బ్రాహ్మిన్సే పూజారులుగా 100% రిజర్వేషన్ని కొన్ని వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. మా వాళ్ళు ఏదో ఆ క్రిస్టియానిటీలోకి పోయి ఊరికి ఒక చర్చి పెట్టుకొని ఆ చర్చిలో ఒక పాస్టర్గా వచ్చి రాని ఆ విద్యతోటి ఏదో పాస్టర్గా 4 దేవుడి వాక్యాలు చెప్పుకుంటూ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని బతుక్కుంటున్నారు. వాళ్ళు ఏదో ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి, వాళ్ళ నోర్లు కొడుతున్నారు మీరు అన్యాయంగా. వాళ్ళకున్న ఉపాధిని దెబ్బ కొడుతున్నారు మీరు. పాపం వాళ్ళు ఏదో పాస్టర్లుగా బతుకుతూ ఉంటే. సో రంగనాథ్ మిశ్రా రిపోర్టు చాలా క్లియర్గా చెప్పింది, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు డబల్ డిసడ్వాంటేజ్ అన్నది. నువ్వు అన్నావు కదా డబల్ అడ్వాంటేజ్ అని, కాదు డబల్ డిసడ్వాంటేజ్. వాళ్ళు డిస్క్రిమినేషన్ అవుతుంది అందులోకి పోవడం వల్ల, ఈ రిజర్వేషన్ కోల్పోవడం వల్ల వాళ్ళు ఇంకా సామాజికంగా ఆర్థికంగా ఇంకా వెనకబడిపోతున్నారు అని చాలా క్లియర్గా రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా అన్యాయంగా, ఇప్పుడు సరే సుప్రీంకోర్టు చట్టంలో అట్లా ఉంది కాబట్టి ఏదో చెప్పింది అని అనుకుందాం మనం. మరి దళిత్ క్రిస్టియన్స్కి కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని 2004లో వీళ్ళు కోర్టుకు పోయారు. అబ్బా దళిత్ క్రిస్టియన్లు వాళ్ళ ఉంటాయి కదా అసోసియేషన్స్, చర్చ్ అసోసియేషన్స్, వాటిల్లోకి పోయారు సతీష్. వాటిల్లోకి పోతే కేసు వేశారు. ఈరోజు ఎంత 2026. వాళ్ళు పోయింది ఎప్పుడు 2004. అంటే ఎన్ని సంవత్సరాలైంది? 22 సంవత్సరాలైంది. ఇప్పటిదాకా దాని మీద అతి లేదు గతి లేదు. అదే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అగ్రవర్ణాలకు సంబంధించింది. అగ్రవర్ణాలకు సంబంధించింది కాబట్టి అది ఎప్పుడు వెళ్ళింది తెలుసా? 2020లో 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని అమలు చేశారు. వెంటనే 2019లోనే వెళ్ళిపోయారు. 2019 జనవరిలో అది అయింది. వెంటనే కోర్టులో మల్టిపుల్ పిటిషన్స్ పడ్డాయి. నాలాంటి కడుపుగాలేటువంటి వాళ్ళంతా పోయి నీ అమ్మ ఇదేంది ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం ఏంది, అసలు సామాజిక వివక్షకు విరుగుడుగా కదా ఈ రిజర్వేషన్లు ఇచ్చిన అందరూ వేస్తే మరి ఇక్కడ దళిత క్రిస్టియన్లకి 22 సంవత్సరాలు అయినా సరే అతి గతి లేదు. 2019లో వెళ్ళిన వెంటనే
2022లో అంటే 2 సంవత్సరాల 8 నెలల్లో దెబ్బకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసింది. 5 జడ్జి బెంచ్, ఫస్ట్ 3 జడ్జి బెంచ్, ఆ తర్వాత వాళ్ళు 5 జడ్జి బెంచ్కి రెఫర్ చేశారు. 5 జడ్జి బెంచ్ ఇమీడియట్గా వర్డిక్ట్ ఇచ్చేసింది, జడ్జిమెంట్ ఇచ్చేసింది 3:2. ఏమని 50% రిజర్వేషన్ దాటకూడదు అనేది ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన రిజర్వేషన్లకు వర్తించదు, ఈ లిమిట్ వర్తించదు, అయిపోయింది, ఫినిష్. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏమీ దెబ్బతినదు. ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ నాట్ బి డ్యామేజ్డ్ విత్ ది ప్రొవిజన్ ఆఫ్ 10% రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్ పీపుల్ అని చెప్పి కూడా ఇచ్చి పడేసింది. సో ఇంత ఫాస్ట్గా కోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్లో ఇది చేసినప్పుడు మరి 1985లోనే క్రిస్టియానిటీలోకి పోయినా సరే ఈ కులం పోవట్లేదు, వాళ్ళు దే ఆర్ కంటిన్యూయింగ్ టు ఫేస్ సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్, క్యాస్ట్ డిస్క్రిమినేషను అని వ్యాఖ్యానం చేసినటువంటి సుప్రీంకోర్టే మరి 22 సంవత్సరాలు ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వట్లేదు? సరే కోర్టు ఇవ్వట్లేదు, ఓకే అనుకుందాం. మరి 1956లో సిక్కులకు ఇచ్చినప్పుడు, 1990లో బౌద్ధులకు ఇచ్చినప్పుడు మరి దళిత్ క్రిస్టియన్స్ గురించి మరి నువ్వు రంగనాథ్ మిశ్రా కమిటీని ఏర్పాటు చేసింది గవర్నమెంటేగా. వాళ్ళు 2007లోనే నీకు రిపోర్ట్ ఇచ్చినారుగా, దళిత్ క్రిస్టియన్స్కి దళిత్ ముస్లిమ్స్కి కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లే? 2007లో ఇచ్చింది, 4 మెంబర్స్ కమిటీ అది. సరే అది కూడా అయిపోయింది, దాని గురించి కూడా వదిలిపెడదాం. 2019లో 2022లో కేజీ బాలకృష్ణన్, పాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎక్స్ కేజీ బాలకృష్ణన్ ఎస్సీ క్యాండిడేట్, మొట్టమొదటి దళిత చీఫ్ జస్టిస్. తర్వాత మొన్న ఈయన వచ్చాడు, మన గవాయ్ వచ్చాడు. ఫస్ట్ ఏమో కేజీ బాలకృష్ణన్, ఆయన చైర్మన్గా ఒక కమిటీని వేశారు మన నరేంద్ర మోడీ గవర్నమెంట్. ఈ దళిత్ క్రిస్టియన్స్కి దళిత్ ముస్లిమ్స్కి కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలా వద్దా అని చెప్పి 3 మెంబర్స్ తోటి కమిటీ వేశారు. దానికి చైర్మన్ కేజీ బాలకృష్ణన్. 2022 ఇచ్చారు, 2 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు. మరి 2 ఏళ్లలో ఇవ్వాలా? ఇప్పటికి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెండ్ చేశారు. అది ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుందో కూడా తెలియదు. అంటే గవర్నమెంట్కి ఎంత చిత్తశుద్ధి ఉంది వీళ్ళ సమస్య పట్ల అనేది నువ్వు అర్థం చేసుకో. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 103వ రాజ్యాంగ సవరణకి ఎన్ని రోజులు టైం పట్టిందో తెలుసా నీకు? రాజ్యాంగ సవరణ చేయాలి కదా ఇప్పుడు దళిత్ క్రిస్టియన్స్కి. ఇదే రకమైనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్లో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ఎన్ని రోజులు పట్టిందో తెలుసా నీకు? 4 రోజులు. చాలామందికి తెలియదు. ఇంకొకటి కూడా, భారతదేశంలో ఇప్పటిదాకా 112, 113 ఎన్నో, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 112, 113 రాజ్యాంగ సవరణలు జరిగితే అత్యంత వేగవంతంగా రాజ్యాంగ సవరణ జరిగింది దేని విషయంలో అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ విషయంలో. వన్ ఆఫ్ ది కాదు, ఫాస్టెస్ట్ కాన్స్టిట్యూషనల్ మేడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పర్టైనింగ్ టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఓకే. సో దాన్ని బట్టి అంటే ప్రభుత్వం అనుకుంటే అగ్రవర్ణాల పట్ల వివక్ష, వాళ్ళు ఎంత పార్షియాలిటీ చూపిస్తారు అనేది చిన్న ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ ది కాదు, ఫాస్టెస్ట్ అమెండ్మెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. మరి మా సమస్యల పట్ల ఎందుకు గవర్నమెంట్ అంత చిన్న చూపు చూస్తుంది చెప్పండి? సో ఇదంతా కూడా నిజంగా ఆర్టికల్ 25కి విరుద్ధం మొన్న వచ్చిన జడ్జిమెంటు, ఆర్టికల్ 17కి విరుద్ధం, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఆర్టికల్కి విరుద్ధం, ఆర్టికల్ 15కి విరుద్ధం. రిజర్వేషన్లు మనకు దేని ద్వారా వస్తాయండి? ఆర్టికల్ 15 ద్వారా, ఆర్టికల్ 16 ద్వారా వస్తుంది. ఆర్టికల్ 15(4), 15(5), ఆర్టికల్ 16(4), 16(4)A దీని ద్వారా రిజర్వేషన్స్ వస్తాయి. దాంట్లో ఏమని ఉంటుంది ఆ ఆర్టికల్స్లో? ఆర్టికల్ 16(4) అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ది సొసైటీ అని ఉంటుంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ అని ఉంటుంది. బ్యాక్వర్డ్ అంటే క్రిస్టియానిటీలోకి పోతే వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ అవ్వరా? అంటే వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ పోతుందా? క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ సామాజిక వెనుకబాటుతనం, ఆర్థిక వెనుకబాటుతనం పోతుందా? మారదు కదా. కులం వివక్ష మారదు. ఇది సుప్రీంకోర్టే చెప్పింది, క్యాస్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ బర్త్, పుట్టుకతోనే వస్తుంది. పుట్టుకతోనే వచ్చేటువంటి కులం మధ్యలో మతం మారితే వెళ్ళిపోతుందా? సో వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్సే అని రంగనాథ్ మిశ్రా కమిటీ చెప్పింది, సుప్రీంకోర్టే చెప్పింది, ఏకంగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్కి రిజర్వేషన్స్ ఇవ్వాలి అని ఆర్టికల్ 64 అదే ఫండమెంటల్ రైట్, అది వైలేట్ అవుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఓన్లీ ఆ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వు గురించే మాట్లాడుతుంది తప్ప ఆర్టికల్ 16(4)కి వ్యతిరేకం అని చెప్పి ఎందుకు మాట్లాడట్లే? ఆర్టికల్ 15(4)లో ఏమని ఉంటుంది?
సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీకి రిజర్వేషన్ ఇవ్వాలి అని ఉంటుంది. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఉంది. మరి సామాజికంగా విద్యాపరంగా ఒక్కసారిగా అభివృద్ధి చెందిపోతున్నారా వీళ్ళు? క్రిస్టియానిటీలోకి పోతూనే అభివృద్ధి చెందిపోయినట్లుగా హ్యావ్ యూ గాట్ ఎనీ ఎంపిరికల్ డేటా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? సుప్రీంకోర్టే ఎందుకు చెప్తుంది మరి? ప్రూఫ్స్ ఉంటే వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు అని ఎందుకు చెప్తుంది మరి? మరి నువ్వే చెప్తున్నావు, మరి నువ్వు ఈ ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుంది అని చెప్పి నువ్వు దాన్ని ఎందుకు ఒప్పుకోకుండా వీళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే అని ఎందుకు మాట్లాడవు నువ్వు? ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఈ ఆర్టికల్ 17, 4 ఆర్టికల్స్కి భంగం కలిగిస్తున్నావు. ఒకవైపు నువ్వు అటు పోతే ఏమో నీకు ఈ స్టేటస్ కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నావు, అట్నుంచి వస్తానంటే మాత్రం నీకు మొత్తం అన్ని దాచిపెడతాను అని అంటున్నావు. ఎంతవరకు సమంజసం? ఈ క్రిస్టియానిటీ విషయంలోనే ఎందుకు సుప్రీంకోర్టు తీర్పిస్తుంది? ఒకవేళ విదేశీ నుండి వచ్చిన ఈ మతం అన్నట్ట, లేకపోతే టెక్నికల్గా ఏ రీజన్ చెప్తున్నారు అంటే మిగతా వాటికి ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు క్రిస్టియానిటీ మారితే మాత్రం హోదా రద్దు, ఇలాంటి అంశాలు ఎట్లా చూస్తారు? ఈ సతీష్ నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా డొంక తిరుగుడు మాటలు. ఎవ్వరు దీన్ని హర్షించరు. నలుగురు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అని అంటారు చూసారా? సుప్రీంకోర్టు ఆ విధంగా తయారైంది. ఇప్పుడు క్రిస్టియానిటీ బయట కంట్రీస్ నుంచి వచ్చింది. చాలా అందంగా ఆర్గ్యుమెంట్ చెప్తారు. బుద్ధిజము, సిక్కిజము కూడా హిందూ మతం లాగే భారతదేశంలో పుట్టింది కాబట్టి వాళ్ళకి దళిత్ ఎస్సీ స్టేటస్ ఇస్తున్నాము. క్రిస్టియానిటీ అనేది ఫారిన్ రిలీజియన్ కాబట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. మరి క్రిస్టియానిటీ ఫారిన్ రిలీజియన్ నువ్వు అంటున్నావు, బాగానే ఉంది. మరి నువ్వు రాజ్యాంగ సవరణలో ఇప్పుడు బుద్ధిజం క్యాస్ట్లెస్ సొసైటీ, సిక్కిజం కూడా క్యాస్ట్లెస్ సొసైటీ, అంతే కదా? బుద్ధిజంలో కులాలు లేవు, సిక్కిజంలో కులాలు లేవు. మరి బుద్ధిజంలో పోయినా సరే నీకు ఎస్సీ స్టేటస్ ఇస్తానంటున్నావు, సిక్కిజంలో పోయినా ఎస్సీ స్టేటస్ ఇస్తాను అంటున్నావు. మరి క్రిస్టియానిటీలో కులాలు ఉన్నాయా? మరి క్రిస్టియానిటీలో కూడా కులాలు లేవుగా, మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లే నువ్వు? అంటే మనం హిందూయిజాన్ని దీన్ని ఏదో విధంగా కాపాడాలి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా సిక్కులకి ఇస్తే ఏమవుతుంది? అది ఓన్లీ ఆ పంజాబ్ వరకే పరిమితము. కాబట్టి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా హిందూ మతానికి వచ్చిన నష్టమేమీ లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? బుద్ధిజం అనేది ఈ బ్రాహ్మణిజం వల్లనే అది అనగదొక్కబడిపోయి దేశంలో ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది. కాబట్టి మనం ఇచ్చినా కూడా ఎస్సీ స్టేటస్ బుద్ధిజంలోకి ఎవడో పోడు. కాబట్టి హిందూ మతానికి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. కానీ క్రిస్టియానిటీలో కానీ ఎస్సీ స్టేటస్ ఇస్తే పులోమని ఈ 22.5% ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి బ్యాక్డ్రాప్లో ఆ ఐడియా పెట్టుకొని హిందూ మతాన్ని పరిరక్షించాలి అని పెట్టుకొని ఈ దొంగ నాటకాలు, ఈ రకమైన లేమ్ ఎక్స్క్యూజ్ అంటారు. ఆ కుంటి సాకులు చెప్తూ ఆ విధంగా పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు తప్ప ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయము, ప్రాథమిక హక్కులకి వ్యతిరేకము. ఈ జడ్జిమెంటు 100% ఇది అందరూ కూడా సభ్య సమాజం గర్హించాల్సిన, తలదించుకోవాల్సినటువంటి జడ్జిమెంట్. సతీష్ సార్, చివరిగా ఒక ఆన్సర్ చెప్పండి సార్. ఈ సమీక్షించాలి, పునఃసమీక్షించాలి, మార్పు చేర్పులు చేయాలి, ఇది సరైన తీర్పు కానీ చాలామంది అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సమీక్షించే అవకాశం ఉందా? ఏ మార్గాల ద్వారా? మరి చాలామంది కూడా రిట్ పిటిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మార్చే అవకాశం ఉంటుందా, కొనసాగే అవకాశం ఉంటుందా? సతీష్, నేను చెప్తున్నాను కదా, సుప్రీంకోర్టు పునఃసమీక్షించే అవకాశం లేదు. వాళ్ళు మార్చరు జడ్జిమెంటు. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డామినేటెడ్ బై బ్రాహ్మిన్స్. 34 మందిలో 22 నుంచి 23 మంది బ్రాహ్మిన్సే ఉన్నారు. హిందూ ధర్మానికి ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలినా వాళ్ళు విలవిలలాడిపోతారు. కాబట్టి ఇది జరిగే పరిస్థితి లేదు. దీనికి ఉన్నటువంటి ఏకైక పరిష్కారం ఏంటి అని అంటే పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ జరగాలి. పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వమే ఈ పని చేయాలి. కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు చేస్తుంది? ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా మాకు రాజకీయ లబ్ధి జరుగుతుంది అన్నప్పుడు చేస్తారు అని అంటే ఆ విధమైనటువంటి ప్రెషర్ తీసుకొని వస్తే, అరే మనం కానీ ఇది చెయ్యకపోతే మన ఓట్ బ్యాంక్ దెబ్బతింటుంది అనుకున్నప్పుడు మాత్రమే చేస్తారు. అరే బీజేపీ చెయ్యదు,
వాళ్ళంతా కూడా హిందూ మతం ఆర్ఎస్ఎస్ కదా అని కూడా మీరు అనుకోకండి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఆర్ఎస్ఎస్ నైనా పక్కన పెడతారు, సిద్ధాంతాలనైనా పక్కన పెడతారు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అల్టిమేట్ గా వాళ్ళకి విన్నింగ్ ది గేమ్ కావాలా. సో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే దళిత్ క్రిస్టియన్స్ ఉన్నారో వీళ్ళంతా కొంత సెగ్రిగేట్ అయ్యి కన్సాలిడేటెడ్ అయ్యి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి గవర్నమెంట్ ఎప్పుడైతే అరే ఈ గంపగొత్తగా ఈ ఓట్లన్నీ మనకు ఎక్కడ పడకుండా పోతాయో అనేటువంటి పరిస్థితి వస్తే ఈరోజు బీజేపీ వీళ్ళు కాకపోవచ్చు, రేపు పొద్దున కాంగ్రెస్ రావచ్చు. కాంగ్రెస్ వచ్చినప్పుడు అరే ఏమ్మా ఈ దళిత్ క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా ఒక్క ఓటు కూడా నాకు పడే పరిస్థితి లేదు అనే భయం కానీ వాళ్ళలో కలిగింది అనుకో, ఇమ్మీడియట్గా ఈ రాజ్యాంగ సవరణ చేసేస్తారు. మనం చూడండి చంద్రబాబు నాయుడు ఇంత మునుపు ఎలక్షన్స్ అప్పుడు కూడా దళిత క్రిస్టియన్లందరికీ మేము ఈ ఎస్సీ స్టేటస్ని ఎక్స్టెండ్ చేస్తాం అని హామీ ఇచ్చినాడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు. ఎందుకు హామీ ఇచ్చినాడు? ఎందుకంటే అమలాపురం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ, వాళ్ళ ఓట్లు కావాలా కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. రేపు పొద్దున్న రాహుల్ గాంధీ వాడు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యారనుకోండి, అప్పుడు దేశంలో ఉన్న క్రిస్టియన్ మైనారిటీ ఓట్లన్నీ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? రాజ్యాంగ సవరణ చేసేస్తాడు. అది ఎంత పని? చిటికలో పని. సో పార్లమెంటు ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి తప్ప సుప్రీంకోర్టు అది ఎప్పుడు కూడా వీళ్ళకి న్యాయం చెయ్యదు. కళ్ళ ముందు అన్యాయమని క్లియర్గా తెలుస్తున్నా సరే, యాజ్ లాంగ్ యాజ్ దిస్ సుప్రీం కోర్ట్ ఈజ్ రూల్డ్ బై ది మెజారిటీ బ్రాహ్మిన్స్, జస్టిస్ విల్ నాట్ బి హ్యాపెన్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ బీసీస్. ఇది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ప్రొఫెసర్ గోల రమేష్ గారు ప్రధానంగా తాజాగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై వారి యొక్క అద్భుతమైన విశ్లేషణ చెప్పారు. ప్రధానంగా ఈ తీర్పు అనేది కొత్తగా ఇచ్చింది కాదు, గత కొంతకాలంగా ఈ యొక్క సుప్రీం తీర్పు కూడా ఇలాగే ఉంది. ప్రధానంగా ఏదైతే క్రిస్టియానిటీ వైపు మారితే మాత్రం రిజర్వేషన్లు రద్దు కానీ హోదా ఎస్సీ హోదా కానీ రద్దు లాంటి ప్రయత్నాలు ఎప్పటి నుండో చేస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పునఃసమీక్షించే అవకాశం అయితే కనిపించట్లేదు. దీనికి ఏకైక మార్గం మాత్రం ఇక రాజ్యాంగ సవరణ, అది కూడా పార్లమెంట్లో మరి ఇక అలా రాజకీయ ప్రభావాన్ని బట్టి మరి ఈ సమస్య పట్ల కూడా ఒత్తిడిని బట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను కూడా పక్కబెట్టి కూడా సవరించే అవకాశం ఉంటుంది. కానీ అది ప్రజలను బట్టి ఉంటుంది. ఏదైనప్పుడు కూడా మతం మారినంత మాత్రాన కులము అనేది మారదు, అలాగే కులం పట్ల కూడా వివక్ష మారదు. మతంలో మారిన కానీ వివక్ష మారదంటూ కూడా గత తీర్పులు ఉన్నాయి, కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా సుప్రీంకోర్టులో మెజారిటీగా కూడా అగ్ర కులస్తులే ఉండడం వల్ల ఈరోజు మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకుండా ధర్మరక్షణ, హిందూ ధర్మరక్షణ లాగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుందని కూడా గోల రమేష్ గారు అంటున్నారు. చూడాలి మరి ఈ తీర్పు విషయంలో మరి ఏమవుతుంది. మరి పార్లమెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా మార్పు చేర్పులను తీసుకునే అవకాశం ఉందా, సవరించే అవకాశం ఉందా అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.